సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో అమాయక ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డబ్బుల కోసం ఓ విద్యార్థిని తల్లిదండ్రులను టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లకు హుజూరాబాద్కు చెందిన దంపతులు తెలివిగా చెక్ పెట్టారు. హుజూరాబాద్ పట్టణానికి చెందిన మోబిన్ నుస్రత్ దంపతులకు 2 కూతుళ్లు 1 కొడుకు ఉన్నారు. వారిద్దరు కూతుళ్లు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇటీవల ఒక పోలీస్ అధికారి డీపీ ఉన్న నెంబర్ నుంచి నుస్రత్కు ఫోన్ వచ్చింది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఆమె కూతురు ఒక కేసులో ఇరుక్కుందని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించగా నిజం ఒప్పుకుందని చెప్పాడు. కేసు లేకుండా ఉండాలంటే 30,000 ఫోన్పే చేయాలని డిమాండ్ చేశాడు. అయితే ఫోన్పే చేసిన వ్యక్తి మాటలపై నుస్రత్కు అనుమానం వచ్చింది. ఆమె వెంటనే కాల్ కట్ చేసి తన భర్త మోబిన్కు ఫోన్ చేసి కూతురు గురించి ఆరా తీయమని చెప్పింది. మోబిన్ వెంటనే కళాశాలకు వెళ్లి కూతురు క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాడు. దీంతో అది సైబర్ నేరగాళ్ల పని అని గ్రహించిన దంపతులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి ఆ దంపతులకు ధైర్యం చెప్పారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. హైదరాబాద్లోనే ఉంటాం మేము. నాకు 11 గంటలకు ఫ్రాడ్ కాల్ వచ్చింది. మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్. ఆ పాపను అరెస్ట్ చేసినాం. ఒక ఫ్రాడ్ కాల్లో ఉండి తీసుకెళ్ళినాం పోలీస్ స్టేషన్కు. ఏడుస్తాను పాప. అరెస్ట్ చేసి కాలేజ్ నుండి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళినాం. అక్కడ వెనకాల ఎలా తీసి ఆమెకు టార్చర్ చేస్తాను మేము. ఆమె ఒప్పుకున్నది కూడా నేను చేసిన అని, మీరు నాకు డబ్బులు ఇస్తే నేను వదిలిపెడతా, మీ పాప కూడా ఒప్పుకుంటుంది, ఫోన్పే చేయండి 30,000 అని అన్నారు. అంటే నేను గూగుల్ పే ఉందా ఫోన్పే ఉందా అంటే నా దగ్గర గూగుల్ పే లేదు, ఫోన్పే లేదు, నా దగ్గర డబ్బులు లేవు సార్ అని అంటే, మేము కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడిస్తాను, నేను వదిలిపెట్టి మీ ఇంటికి పంపిస్తాను పాపను, మీరు డబ్బులు ఎట్లయినా వేయండి, ఈ విషయం ఎవ్వరికి చెప్పద్దు, ఎవ్వరికి తెలియనివ్వద్దు అని అన్నాడు. అంటే నేను ఫోన్ కట్ చేసి మా ఆయనకి వేసి ఫస్ట్ పేర్లు అడిగిండు. మీ ఆయన ఏం పని చేస్తాడు, ఎక్కడున్నాడు ఇప్పుడు, ఎటు వేయండు, పిల్లలు పాప పేరు ఏంటిది, కాలేజ్ ఏంటిది అన్నీ అడిగిండు. అడిగి మళ్ళీ ఇట్లా భయపట్టించి చేస్తే నేను ఫోన్ కట్ చేసి నాకు డౌట్ వచ్చి ఫోన్ కట్ చేసి కాలేజ్కి వచ్చి పాపని చూస్తే పాప సేఫ్ ఉన్నది. ఓన్లీ ఫ్రాడ్ కాల్ అన్నట్టు ఉన్నది. నా పేరు నుస్రత్, మా ఆయన పేరు ముబీన్ అహ్మద్ ఖాన్. 2 పాపలు 1 బాబు. పెద్ద పాపని ఇట్లా అరెస్ట్ చేసినామని టెన్షన్ పెట్టించిండు. 15 మినిట్స్ మాట్లాడిండు. జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్ బైపీసీ ముస్ఫిరా ఖానం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ కాలేజ్ బైపీసీ హుజరాబాద్. వస్తే టెన్షన్ అయింది. నేను నిజం కూడా కావచ్చు, ఒట్టి ఫ్రాడ్ కాల్ కూడా కావచ్చు అన్నట్టుగా డౌట్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి పాపను చూసుకునేసరికి నాకు నిమ్మలమైంది. పోలీసులను కూడా కోరుకుంటున్నాం, ఇలాంటి ఫ్రాడ్ కాల్ రావద్దు, ఎవరికి ఇలా టెన్షన్ పెట్టద్దు అని. మాకు కూడా నేను ఆ ఫోన్ మాటలలో వచ్చేస్తే మేము అదైపోతుందని. మా పాపకి ఏమన్నా అయితే ఎలా ఉండు, మాకు మస్తు భయం అయింది. దీని మీద రియాక్షన్ తీసుకోవాలి, ఇట్లా జరగకుండా కోరుకుంటున్నాం. దీని మీద రియాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తున్నాం, ఇలా ఎవ్వరికి జరగకూడదని, మాకు కూడా జరగద్దని. దీనిపైన మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. హుజూరాబాద్ పట్టణ మరియు మండల ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మీకు ఈ సైబర్ నేరాలకు సంబంధించి కొన్ని విషయాలు మీకు తెలియజేయడం కోసం మీ ముందుకు వచ్చడం జరిగింది. ఈ రోజుల్లో ఈ సైబర్ నేరగాళ్ళు కొంత ప్రాంతాలలో ఈ నేరాలకు పాల్పడుతున్నారు. రోజుకి ఈ సైబర్ నేరాలు అనేది పెరిగిపోతున్నాయి. వీటి పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ మధ్య రీసెంట్గా వాళ్ళు మీ ఫోన్ హ్యాక్ చేసి మీ ఫోన్ నెంబర్లో వాళ్ళు తీసుకొని మీకు కాల్ చేసి మీ కుటుంబ సభ్యులకు కానీ మీ బంధువులకు కానీ వాళ్ళ మీద అట్లా కేసులు అయినాయి, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము, రిమాండ్ చేస్తామని, లేదంటే వాళ్ళని ఇట్లా టార్టింగ్ ఉపయోగించి హరాస్మెంట్ చేస్తామని చెప్పేసి అని మీకు కాల్ చేసి మిమ్మల్ని కొంచెం భయభ్రాంతులకు గురి చేసి మీ దగ్గర నుండి డబ్బులు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అలాంటి ఫేక్ కాల్స్ ఏమైనా వచ్చినట్లయితే వాటికి మీరు భయపడకుండా మీరు వచ్చి మా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి.
అలాగే వాళ్ళు ఇక్కడ డబ్బులు ఏమైనా డిమాండ్ చేసినట్టయితే వారికి మీరు డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో పంపద్దు. అలా పంపినట్లయితే తర్వాత మీరు మోసపోవడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు వారికి ఎటువంటి స్పందన ఇవ్వకుండా మీరు పోలీసులను సంప్రదించి పోలీసుల యొక్క సలహాలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ ఆన్లైన్ ట్రేడింగ్ అని చెప్పేసి మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10,000 వస్తాయని చెప్పేసి మనకు ఈ వాట్సాప్ దాంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో ఈ సోషల్ మీడియా సంబంధించినటువంటి కొన్ని యాప్స్లలో వాళ్ళు లింకులు పంపించేసి మీకు ఆన్లైన్లో మీరు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు పెడితే 10,000 ఇస్తాము, 10,000 పెడితే 1,00,000 రూపాయలు వస్తాయి అని చెప్పేసి మనకు కొంత ఆశ చూపించి వాళ్ళు మనం ఒక దానికి టెంప్ట్ అయిపోయి మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఫస్ట్ కొంత ఇస్తారు. మనం 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయగానే మనకు 5,000 10,000 వస్తాయి. దెన్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరి 20,000 30,000 వస్తుంటాయి. అట్లా మనతో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మన అకౌంట్లో డబ్బులు మాత్రం మనకు 1,00,000 రూపాయలు 2,00,000 వచ్చినట్టు మనకు చూస్తూ ఉంటారు. కానీ విత్డ్రా చేసుకుందాం అనుకుంటే మనకు అందులో విత్డ్రా కావు. ఎందుకంటే విత్డ్రా కావట్లేదు, మరి మాకు ఎట్లా డబ్బులు రావాలి అని చెప్పేసి అంటే మీరు ఇంకొంత ఇన్వెస్ట్మెంట్ చేయండి, చేస్తే అవి ఇవన్నీ కల్పిస్తామంటారు. మనం దానికి ఆశ నిజంగా వస్తాయి అనుకుని ఆశపడి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, అవి కూడా ఆట అయిపోతుంది. ఇలా మనతోని మనము రియలైజ్ అయ్యి దాని ఫేక్ అని తెలుసుకునేంత వరకు మనతోని ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తూనే ఉంటుంది. సో ఇలాంటి వాటిని కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆన్లైన్లో ఈ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి అని అది చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఏదైనా గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి అని మీకు మీ లక్కీ డ్రాలో మీ నెంబర్కి గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి అని ఫోన్ చేస్తూ ఉంటారు. లేదంటే బయట నుంచి వేరే దేశాల నుంచి మీకు ఇట్లా గిఫ్ట్ వస్తున్నది, దానికి మీరు ఇంత ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి అని రకరకాలుగా మనకు ఆశ చూపించేసి మన దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సైబర్ నేరాల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వాటి బారిన పడి మీరు మీ డబ్బులు మాత్రం కష్టపడి సంపాదించుకున్న డబ్బును నష్టపోకూడదని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మాకు ఒక కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది. ఇట్లా ఫేక్ కాల్ ఒకటి వాట్సాప్ కాల్ చేసి మీ అమ్మాయి మా దగ్గర ఉంది, మా కష్టంలో ఉంది, ఆమె మీద ఇప్పుడు కేసు అవుతుంది, ఆమెను తాడేకి కొంచెం హరాస్మెంట్ చేస్తాం అని చెప్పేసి అని వారిని డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం జరిగిందని చెప్పేసి భయపడి మనకు పోలీసులు మా సంప్రదించడం జరిగింది. దాన్ని మేము ఎంక్వైరీ చేసాము. వాళ్ళకి చెప్పడం జరిగింది, ఎటువంటి భయం అవసరం లేదు, దీంట్లో భయపడి మీరు డబ్బులు వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పేసి అని వాళ్ళకు చెప్పడం జరిగింది.